హలో సార్, నా పేరు సుజన్ సార్. నేను మీకు ఏ విధంగా సహాయపడగలను? సృజన్, తిన్నావారా? తిన్నాను సార్. ఏందిరా నీ ఇంటర్నెట్ సిగ్నల్స్ నన్ను వదిలేస్తున్నాయా? లేదు సార్. నీ అయ్యా మరి కత్తరా నా ఇంటర్నెట్ కనెక్షన్ తీసుకోమని నాకు కుక్కలు తిరిగినప్పుడు తెలియదా? నీ అబ్బా సాలే. హలో సార్, బిల్లోడు కట్టాడరా? ఏం మాట్లాడుతున్నారు సార్? చెత్తనా కొడక మాట్లాడవే. హలో సార్, నా పేరు నందు. ఏ విధంగా సహాయపడగలను మీకు? ఆఫీస్లో ఉన్నా సార్. అట్లాంటివా? ఎప్పుడు పోతున్నావు ఇంటికి? ఈవినింగ్ వెళ్తున్నా సార్. దేనికి సార్? ఏంలే, నా మనుషుల్ని ఇంటి దగ్గర వెయిట్ చేస్తుర్రు. పగలదంగా నీకు. ఓ జల్దీ పో, ఇంటికి పో. సార్ అయ్యా, నా ఇంటికి వచ్చి కనెక్షన్ ఇచ్చిపోయినావు. ఈ అబ్బా నా సెకండ్ సెటప్ తో వీడియో కాల్ మాట్లాడతామంటే అయితలేదు. ఫస్ట్ ఇదేంటి తొక్కలో ఉద్యోగం బాస్ కూడా సంగతి చెప్పాలి. సార్ నాకు ఈ జాబ్ వస్తుంది, నన్ను వదిలేయండి సార్. లింక్డ్ఇన్లో వారానికి ఒకసారి ప్రమోషన్స్ కోసం జాబులు పడ్డప్పుడే నాకు డౌట్ వచ్చింది. ఏంటి సార్ ఇది? పచ్చి బూతులు తిడుతున్నారు సార్. మీ కంపెనీకి వచ్చాక తెలిసింది సార్ ఇన్ని రకాల బూతులు ఉంటాయని. నా వల్ల కావట్లేదు, నన్ను పంపించాను సార్. ఏంటయ్యా మరి చిన్నపిల్లలాగా? హ్యావ్ సమ్ పేషెన్స్. సార్ మీరు మాకు పేషెన్స్ పెంచే బదులు మన కంపెనీ సిగ్నల్ స్ట్రెంత్ పెంచొచ్చుగా సార్. దానికి 2 కోట్లు ఖర్చు అవుద్ది. ఇలా అయితే 25 లక్షలతో పోద్ది. మీరు ఇలాగే కంటిన్యూ చేస్తే కోపంలో మన ఎంప్లాయీలు వల్లగొట్టే సామాన్లకి 2 కోట్ల కంటే ఎక్కువే ఖర్చు అయింది సార్. మీరు అన్ని చెప్పినా నా వల్ల కాదు సార్, నన్ను వదిలేయండి ప్లీజ్. ఇంకో బక్రాగాన్ని చూసుకోండి. థ్యాంక్ యూ సార్. మీ కంపెనీ సిగ్నల్స్ కోదండం. మేడం ఇక్కడ ఇంటర్వ్యూకి వెళ్ళాలి. గో స్ట్రైట్ అండ్ టేక్ లెఫ్ట్. గో స్ట్రైట్ అండ్ టేక్ లెఫ్ట్. ఎందుకు అంత కోపం? ఆడపిల్ల ఏంటి నవ్వుతుంది? మన దగ్గర జాబ్ చేసుడే ఎక్కువ, పైగా ఈ తొక్కలో ఇంటర్వ్యూలు ఎందుకు సార్? డైరెక్ట్ గా జాయిన్ చేసుకోవచ్చు కదా. అంత క్లారిటీ ఉంటే ఉద్యోగం అయితే నువ్వే చేయొచ్చు కదా. నాకు ఇచ్చేదే 3500. దాంట్లోనే నీ దగ్గర ఇంకో కొత్త జాబ్ చేయాలా? ఒరేయ్, మన కస్టమర్లు తిట్టి బూతులు తట్టుకోవాలంటే పేషెన్స్ ఉండాలి. అదే టెస్ట్ చేసి తీసుకున్నాం అనుకో 4 రోజులు పని చేసుకుంటాడు. అంత పేషెన్స్ ఉన్నాడు మన దగ్గర ఎందుకు చేస్తాడో? ఎక్స్క్యూజ్ మీ సార్, మే ఐ కమ్ ఇన్? కమ్ ఇన్, కమ్ ఇన్, కమ్ ఇన్. ఎవడు కూర్చోమన్నాడరా నిన్న? నాకేం వద్దు సార్, నేనేం తాగను. నీకేమన్నా షుగరా? చెప్పేదాకా ఆగవా? నీలంటోడే పెళ్లికి పిలిస్తే శోభనం ఎప్పుడైనా అడిగాడంట. శోభనం అనగానే తెగన వేతనం ఎంతకీ పెళ్ళయిందా? అవ్వలేదనుకుంటా. అయితే ముఖం మీద స్మైల్ ఎందుకుంటా సార్? వద్దండి. కమింగ్ టు ద పాయింట్, ఈ సిటీలోనే సూపర్ ఫాస్ట్ హై రేటెడ్ ఇంటర్నెట్ కంపెనీ మాది అని ఆయన అనుకుంటాడు. దాని కంప్లీట్ ఆపోజిట్ కనెక్షనే మాది. ఎయిర్ ఫ్రీ నెట్వర్క్. నోరు ముయిరా ఎతవ. మా కంపెనీలో జాబ్ చేయాలంటే కావాల్సింది క్వాలిఫికేషన్ కాదు, ఎవడైనా తిడితే తట్టుకునే పేషెన్స్ కావాలి. ఫర్ సపోజ్ ద మోస్ట్ ఫ్రస్ట్రేటెడ్ ఫీలో ఎవరైనా మనకు ఫోన్ చేస్తే నువ్వెలా డీల్ చేస్తావో నాకు తెలియాలి. ఆల్రెడీ 4 లైన్లో ఉన్నారు సార్. స్పీకర్ పెట్టు. ఇదిగోండి. ఓ మాట్లాడాలా? హలో నమస్తే. సిగ్నల్ స్విచ్ బ్యాంక్ లో దాచిపెట్టుకుంటా. ఫోన్ నొక్కి 10 సార్లు కుక్క మాదిరి అడుగుతూ ఉంటే ఒక్కసారైనా దాన్ని చక్కగా చేద్దామని అనిపిదారా? నీ అబ్బా నా బర్రె కుడుతుందా, ఏది కలిస్తే మంచిగా ఉంటుందని యూట్యూబ్ లో చూస్తా ఉంటే గన్నేరాకు నీ దగ్గర నెట్ ఆగిపోయింది. అది కలపాలేమో అని కలిపి నా బర్రె సచ్చింది. తర్వాత చూస్తే గన్నేరాకు కలపదు అని ప్లే అయింది. నా ఉండనా కొడక జాగ్రత్త పెట్టి. ఒరేయ్, ఫోన్లో ఆడలా బండ బూతులు తిడతా ఉంటే నవ్వుతావేంట్రా? దేవుడు నీకు సిగ్గని ఎలిమెంటే పెట్టలేదా? సార్ అసలు మీరేమన్నారో ఫోన్లో ఆడేమన్నాడో నాకు అసలు అర్థం కావట్లేదు సార్. ఎందుకంటే నాకు వినపడదు సార్. ఏంటి జఫా అని తిట్టాడా? ఇక్కడ చెవులు బాగా పనిచేస్తున్న వాళ్ళకి ఉద్యోగాలు లేక నానా సంఖ్య లాగుతుంటే చెవులైన పడినోడికి నీకు ఉద్యోగం లేక ఎత్తాననుకున్నారా? నేను చెప్తా, నీకు చెవుడు కదా, ఆయన నీకు ఉద్యోగం ఇవ్వను అంటున్నాడు. నువ్వు చెవులు ఎంత గట్టిగా అరిసినా అసలు వినపడా? మూతి చూపించి చెప్పు. చెప్తా. నీకు చెవుడు కదా, ఆయన నీకు ఉద్యోగం ఇవ్వను అంటున్నాడు. సార్ చెవుడైతే ఉద్యోగం ఇరా సార్? ఇదేలా పడిందిరా? నాకు కొంచెం లిప్ రీడింగ్ వచ్చు సార్. సార్ నాకు ఉద్యోగం ఇవ్వకపోతే మీకే లాస్. బయట టాకేంటో తెలుసా సార్? కస్టమర్ మాట్లాడే బూతులకి ఇక్కడ ఎవరు ఉద్యోగం చేయట్లేదు, అందరూ వారిపోతున్నారంట. నేను అలా వెళ్ళే ఛాన్స్ లేదు సార్. వాడు ఎంత తిట్టినా నాకు వినపడదు, చెవుడుగా సార్. కానీ ఇప్పుడు సార్ నా ప్రాబ్లంకి నా దగ్గర సొల్యూషన్ ఉంది సార్. ఇప్పుడు కస్టమర్ ఎవరన్నా తన ప్రాబ్లంతో మనకు ఫోన్ చేశాడు అనుకోండి, మన దగ్గర నుంచి ఒక టెక్స్ట్ మెసేజ్ వెళ్తారు సార్. ఆ టెక్స్ట్ లో ఏమేం ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఒక లిస్ట్ పంపిస్తాం సార్. వాడు అక్కడ టిక్కు పెట్టగానే మనకు నోటిఫికేషన్ వస్తుంది సార్. ఓహో పలానా ప్రాబ్లం కోసం ఫోన్ చేశాడని మనమే తిరిగి ఫోన్ చేసి ప్రాబ్లం సాల్వ్ చేస్తాం సార్. స్మార్ట్. అయినో సార్. వినపడతాన్నా? ఏంటి సార్? ఏం లేదు, నువ్వు పొద్దున్న జాబ్ జాయిన్ అయిపో. రేపు పొద్దున్న నుంచి జాయిన్ అవ్వాలా? థ్యాంక్ యూ సార్. ఫస్ట్ శాలరీ ఇవ్వగానే నీకు స్వీట్ ఆయన ఇచ్చినప్పుడు చూద్దాంలే. ఒరే ఆడికి ఎంతకీ వినపడద్దు వినపడదా? ఏంటి సార్?
నీ అబ్బ రే.